నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఏఆర్బీ సివిఆర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సజీవ దహనం కాగా లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. సిరివెళ్ల మెట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు టైరు పేలి రోడ్డు డివైడర్ దాటి ఆళ్లగడ్డ వైపు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. బస్సు క్లీనర్ అప్రమత్తమై స్థానికుల సహాయంతో బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కాపాడారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కడప జిల్లాకు చెందిన భాస్కర్ గా గుర్తించారు. లారీ డ్రైవర్, క్లీనర్ల వివరాలు తెలియాల్సి ఉంది. లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. నిద్రపోలేదు కదా. నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఏఆర్బీ సివిఆర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సజీవ దహనం కాగా లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. సిరివెళ్లమెట్ట దగ్గర ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు టైర్ పేలి రోడ్డు డివైడర్ దాటి ఆళ్లగడ్డ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. బస్సు క్లీనర్ అప్రమత్తమై స్థానికుల సహాయంతో బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను కాపాడారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కడప జిల్లాకు చెందిన భాస్కర్ గా గుర్తించారు. లారీ డ్రైవర్, క్లీనర్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బస్ట్ అయ్యి బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటు పక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల both the vehicles caught fire as well. Kani all the passengers are safe. Passengers andaru safe ga bus nunchi digaru. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ పోలీస్ పర్సనల్ వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసింజర్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్. 4 ప్యాసింజర్స్కి స్మాల్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. ఇంజరీ ఉన్న passengers, they have been safely moved to PGH Nandyal. కానీ ఈ యాక్సిడెంట్లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ అపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ అండ్ లారీ క్లీనర్, ముగ్గురు పర్సన్స్ దే హ్యావ్ పాస్డ్ అవే. Their bodies are also being right now